ఈ ఉదయకాల సమయంలో మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే నేను వాక్యం చెప్పమని అడుగుతారని నేను అనుకోలేదు. మామూలుగా ఫంక్షన్కి వచ్చాను. అయితే వాక్యం చెప్పమనగానే నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. ఈరోజు మీ మధ్య నేను పంచుకోదగ్గ వాక్యం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 6, 7, 8 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, మరి అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభా తండ్రి, మీ వాక్యాన్ని పంచుకోమని సహోదరులు అడిగి ఉండగా ప్రభా తండ్రి, మీ వాక్యాన్ని నేను పంచుతున్నాను ప్రభా తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి, మీకు ఆత్మ సహాయం దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రాస్తులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. అంటే దేవునితో సమానముగా ఉండుట అనేది యేసు ప్రభు వారి యొక్క లక్షణం. అలాగే మనం కొలస్సీ 1లో చూసినట్టయితే యేసు ప్రభు వారి గురించి ఇంకో మాట కూడా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే 1వ అధ్యాయంలో 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే అసలు యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే అదృశ్య దేవుని స్వరూపి. అంటే అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడని, అదృశ్యము అని ఎవరిని అంటాం మనం? దేనిని అంటాం? ఏదైతే మన కంటికి కనపడదో, దేనినైతే మనం చూడలేదో దానిని మనం ఏమంటామంటే అదృశ్యము అంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు అదృశ్యుడు, ఎవరికి కనిపించడు. ఎవరికి దేవుడు కనిపించడు, కనిపించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు పావురాలు పెంచుతున్నారు అనుకోండి. పావురాలు దేనిలో పెంచుతారు? చిన్న పంజరం చేసి పెంచుతారు. లేదు మీరు కోళ్ళు పెంచుతున్నారు అనుకోండి, దానికి ఏం చేస్తారు? చిన్న గూడు కట్టి ఆ గూడులో ఉంచి పెంచుతారు. అట్లాగే ఇప్పుడు దేవుడి దృష్టిలో, అంటే ఇప్పుడు మీరు పావురం పెంచుతున్నారు ఓ పంజరంలో, ఆ పంజరంలోకి మీరు వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? మీరు దానిలో లోపలికి వెళ్ళి ఆ పంజరంలోకి వెళ్ళి ఆ పావురంతో పాటు కూర్చొని ఆ పావురానికి ఆహారం పెట్టి అవి చెప్పడానికి వీలుంటుందా? వీలుండదు. అట్లాగే దేవుడి దృష్టిలో ఈ సృష్టి మొత్తం ఎలా ఉందంటే ఒక చిన్న పంజరం. అంటే ఈ సృష్టి కంటే కూడా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్ట జాలవు ప్రభువా, నువ్వు నీకు మందిరం కట్టడానికి నేనే పాటి వాడిని అన్నాడు. ఎవరు? సొలొమోను. కాబట్టి ఇప్పుడు ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలడు కాబట్టి ఈ సృష్టిలోకి రావడానికి అవకాశం లేదు.
నువ్వు ఏ విధంగా పంజరంలో వెళ్ళడానికి అవకాశం లేదో, నువ్వు ఏ విధంగా ఒక కోడి పెంచే గూడులో వెళ్ళడానికి అవకాశం లేదో, అలాగే ఈ సృష్టిలోకి దేవుడు రావటానికి అవకాశం అనేది లేదు. అందువలన అక్కడ దేవుడు ఏం చేశాడంటే మానవ స్వరూపం ధరించుకున్నాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి గురించి అపోస్తలుడైన పౌలు 2 లైన్లలోనే 8 విషయాలు చెప్తాడు. 2 లైన్లలోనే మనం కానీ చూసినట్లయితే 3వ వచనం నుంచి చూసినట్లయితే 2వ వచనం నుంచే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. 1, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. 2, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. 3, ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతము. 4, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. 5, మన పాపముల విషయములో ఆయన శుద్ధీకరణ చేశాడు. 6, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొంది వారికంటే ఎంతో శ్రేష్ఠుడై ఉన్నాడు. 7, ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి 8 లక్షణాలు 2 లైన్లోనే అపోస్తలుడైన పౌలు చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే మనం ఊహించుకోవడానికి వీలు లేనంత పొజిషన్లో ఉన్నాయన, వీలు లేనంత స్థాయిలో ఉన్నాయన ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ యేసు అపోస్తలుడైన పౌలు ఈ 8 అంశాల్లో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు గురించి చెప్తున్నాడంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే దేవునికి ఒక మహిమ ఉంది, ఆ మహిమలో నుంచి వచ్చే తేజస్సే యేసు ప్రభు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు వేరు, దేవుడు వేరు అంటారు. ఇప్పుడు మహిమలో నుంచి వచ్చే తేజస్సు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ వేసి ఉంది. ఈ ట్యూబ్లైట్కి కింద భాగంలో మీకు ఏం కనిపిస్తుంది? కాంతి కనిపిస్తుంది. అంటే ఆ ట్యూబ్లైట్ వచ్చే తేజస్సు కింద పడుతుంది. ట్యూబ్లైట్ లేకపోతే ఆ తేజస్సు ఉండిద్దా? సింపుల్గా చెప్పేశాడు అనమాట. ఎవరు యేసు ప్రభు అంటే దేవునికి ఒక మహిమ ఉంది, ఆ మహిమలో నుంచి వచ్చే తేజస్సే యేసు ప్రభు అని చెప్పాడు. అంటే దేవునిలో నుంచి వచ్చిన వ్యక్తే యేసు ప్రభు, ఎవరో కాదు అని చెప్పాడు. అయితే దేవునిలో నుంచి ఒక చిన్న తేజస్సు లాంటిది వచ్చింది, అంటే చిన్న అణువు లాంటిది వచ్చింది. ఆ అణువే ఎవరంటే యేసు ప్రభు. అయితే ఆయన ఎందుకు ఆ విధంగా రావాల్సి వచ్చింది నేను ముందే చెప్పాను మీకు. మీరు ఒక పావురాలు పెంచుతూ ఉంటే ఆ పంజరంలోకి మీరు వెళ్ళలేరు. మీరు అంటే బయట నుంచి చేయగలరు కానీ ఆహారం పంజరంలోకి వెళ్ళలేరు. అలాగే దేవుడు సృష్టిలోకి రాలేడు. ఈ సృష్టి కంటే ఎంతో గొప్పవాడు దేవుడు, ఎంతో అంటే మహాకాశాల పట్టవాయింది. కాబట్టి ఆయనే ఏం చేశాడంటే తన మహిమలో నుంచి చిన్న తేజస్సుని, చిన్న వెలుగుని పంపించాడు. దీనినే ఇదే యేసు ప్రభు వారు పాత నిబంధనలో కూడా సొలొమోను రాజు దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయం మొత్తం కూడా మహిమతో నిండిపోయిందని రాసి ఉంటుంది. అక్కడ వెలుగుతో నిండిపోయిందని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటేటప్పుడు లేక వాళ్ళు ప్రయాణం చేసినంతకాలం కూడా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినంతకాలం కూడా ఆయన పగలు ఎలా ఉన్నాడు? మేఘస్తంభంగా ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసిన అది అరణ్యం అంటారు. అరణ్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు? నల్లమల అడవులు, ఇప్పుడు మన చెట్లు చేమలు ఎన్ని ఉండే అని అనుకుంటున్నారేమో. అట్ట కాదు. అరణ్యం అంటే అది ఇసుక నేల అన్నమాట. చెట్లు ఉండవు, ఏముండవు, తాగడానికి కూడా అక్కడిక్కడ నీళ్లు దొరకవు. అలాంటి దానిలో వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కాబట్టి ఈ చెట్లు ఏమి లేని ఎడారిలో వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి పగలంతా ఏ విధంగా ఉన్నాడంటే ఏ విధంగా ఉన్నాడు? మేఘ స్తంభంగా వాళ్ళకి ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు.
అగ్ని స్తంభం ఎందుకు ఉండాల్సి వచ్చింది? వాళ్ళకి వెలుతురు కావాలి ఒకటి. ఇప్పుడు చలికాలంలో ఎలా ఉంటుంది? భయంకరమైన చలి పుడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వెచ్చదనం కూడా కావాలి. కనుక ఇప్పుడు పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎవరు ఉన్నదంటే ఈ యేసే, దేవుని మహిమ యొక్క తేజస్సే. అంటే దేవుడు కనిపించడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఎలా కనిపించాడు సృష్టిలో అంటే సర్వాంతర్యామి అనమాట. ఆయన అంటే అన్ని ప్రదేశాల్లో ఉంటాడు, అన్ని చోట్ల ఒక్కసారే ఉంటాడు, సమస్తము తెలుసు ఆయనకి. అయితే ఎక్కడైతే కనిపించాలనుకుంటాడో, ఎక్కడైతే ప్రత్యక్షం అవ్వాలనుకుంటాడో, ఎక్కడైతే మానవులతో సంధించాలనుకుంటాడో, అప్పుడు సొలొమోను రాజు ప్రార్థన చేసినప్పుడు దేవాలయంలో ఏ విధంగా కాంతి నిండిపోయిందో ఆ విధంగా, లేకపోతే వీళ్ళకి పగలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఏ విధంగా ఆ విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. చిన్న వెలుగు రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఆ వెలుగునే ఏమన్నారంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అని పిలవటం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం యేసు ప్రభువు వారి గురించి మొట్టమొదటిగా మనం చదివిన వాక్యాన్ని చూసినట్టయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. అంటే యేసు ప్రభువు ఎవరంటే దేవుని స్వరూపం కలిగిన వాడు, అంటే దేవునిలో నుంచే వచ్చినవాడు. అయితే ఈయన ఈ లోకానికి రాకముందు ఏం చెప్పారు ఆయన గురించి? ఈ లోకానికి రాకముందు దేవునితో, ఈ వాక్యంలో మనం చూసింది, సమానుడు. అయితే ఇప్పుడు ఆయన ఆ సమానత్వాన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు. అది అసలు మనం గమనించాల్సిన విషయాన్ని. ఆయన దేవుడు సమానంగా ఉండే పొజిషన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు. అసలు ఇక్కడికి రాకముందు ఆయన ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఇక్కడికి రాకముందు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇందాక మనం చదివిన చోటే ఒక లాస్ట్ మాట చెప్పాను. ఏమనంటే ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రస్తుతం కూడా ఎక్కడున్నాడంటే ఉన్నత లోకమందు దేవుని మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆసీనుడై ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. అయితే ఇక్కడ రాకముందు కూడా ఎక్కడున్నాడంటే అదే పరిపాలనలో, అదే స్థానంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే నేను మీకు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, ఈ అధ్యాయం మొత్తంలో మనకి 28 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాల్లో ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, గతంలో ఏం చేస్తూ ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ పొజిషన్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు అనే అంశం మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అయితే అది 1 లైన్లో 2 లైన్లో లేదు, 28 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ 28 వచనాల్లో కూడా యెహెజ్కేలుకి దర్శనం కలిగింది. ఇది చదివి అంటే ఇది ఒక్కొక్క వచనం చదివి చెప్పడానికి వీలు కాదు. కాబట్టి నేనే మీకు వివరిస్తాను ఆ దర్శనం ఏమిటనేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఏ స్థానంలో ఉన్నాయన ఏ స్థానానికి వచ్చాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్తాను. ఇక్కడ చెప్పాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే అసలు ఏ భాగ్యంలో యేసుప్రభువు ఉన్నాడు అనేదిగా మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే విషయం అనేది కథ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అనేది కథ కాదు. యెహెజ్కేలు అనే అతను క్రీస్తుకు పూర్వం అంటే 2500 సంవత్సరాలు ఇప్పటికీ అప్పుడు ఇరాక్ దేశంలో జీవించాడు. దానియేలుతో పాటు యెహెజ్కేలు కూడా జీవించాడు. ఇరాక్ అనే దేశంలో ఇప్పుడు కూడా కేబారు నది అనేది ఉన్నది. ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే యెహెజ్కేలు ఏం చెప్తాడంటే నేను కేబారు నది దగ్గర నిలిచి ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది అన్నాడు. ఏం దర్శనం కలిగింది అంటే
ఈయన ఉత్తర దిక్కు చూస్తూ ఉండగానే ఏం జరిగిందంటే ఆయనకి ఆ పెద్ద తుఫాన్ లాంటిది వస్తా కనిపించింది కేబాల్ నదికి నిలబడ్డప్పుడు. ఆ తుఫానులో నుంచి ఒక పెద్ద మేఘం కనిపించింది, నల్లటి మేఘం కనిపించింది. ఆ మేఘం లోపల అగ్ని కనిపించింది. అయితే అగ్ని మండుతూ ఉంది, మేఘం అయితే కాలిపోలేదు. చూస్తానే ఉన్నాడు, మేఘం కనపడుతుంది, మేఘం లోపల అగ్ని కనిపిస్తుంది. ఆ మంట అనేది మేఘాన్ని కాల్చేయట్లేదు, మంట మాత్రం వస్తానే ఉందన్నమాట. ఈయన చూస్తూ ఉండగానే ఏం జరిగిందంటే అక్కడ అత్యున్నత సింహాసనం మీద ఒక నరస్వరూపి కూర్చొని ఉన్నాడు. కొంచెం మీరు దృష్టి పెడితే అర్థమవుద్ది మీకు. అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారు? అత్యున్నత సింహాసనం మీద ఒక నరస్వరూపి కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా ఎలాగా ఏదో మామూలు మనుషులుగా మామూలు కనపడలా, కనపడినట్టు ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడు అంటే ఆ సింహాసనం లోపల బయట అంతా కూడా అగ్నిమయంగా ఉంది, తళతళ మెరుస్తూ ఉందన్నమాట. తళతళ మెరుస్తూ ఉంది. చెప్తావమ్మా, ఇది చెప్తున్నట్టున్నావు? చెప్పచ్చు, చెప్పండి, నో ప్రాబ్లం. నన్ను ఏమంటారంటే నేను బోధకుడు కాదు, బైబిల్ టీచర్ అంటారు. బైబిల్ టీచర్ అంటే బైబిల్లో ఉన్న విషయాలు కొంచెం వివరించే, అంటే క్లాసులో పాఠాలు చెప్తారే అట్లా పాఠం చెప్తాను అనమాట. మధ్యలో మీరు కావాలంటే మీరే ఆయనతో మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు, ఇక్కడ పలానా ఉందని చెప్పొచ్చు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, కనపడినట్టు ఉన్నాడు, తల మెరుస్తూ ఉన్నాడు. లోపల వెలుపల మొత్తం కూడా అగ్నిమయంగా ఉన్నది. ఆ సింహాసనం వెనకాల ఇంద్రధనస్సు కనిపిస్తూ ఉంది. సింహాసనం వెనకాల ఏం కనిపిస్తుందామండి? ఇంద్రధనస్సు కనిపిస్తూ ఉంది, రంగురంగు. అంటే ఇంద్రధనస్సు ఎప్పుడు వస్తుంది? వర్షం వచ్చే ముందు, లేకపోతే వర్షం వచ్చినప్పుడు వస్తుంది. అయితే దీనిని గురించి బైబిల్లో మనకి ఎక్కడ రాయబడింది? ఇంద్రధనస్సు గురించి, ఈ ధనస్సు గురించి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నది? ఏ సందర్భంలో రాయబడి ఉన్నది? చెప్పు, పెద్దగా పర్లేదు, పెద్దగా చెప్పు. నోహు జలప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మీదట నేను ఈ భూమిని ఎప్పుడు కూడా జలప్రళయంతో నాశనం చేయను, దానికి గుర్తే ఈ ఇంద్రధనస్సు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రధనస్సు ఏం చూపిస్తుందంటే ఆయన కరుణ. అంటే ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి కానీ కోపం వచ్చింది అనుకో, కోపం వస్తే ఈ సృష్టి మొత్తం ఉండదు, భూమి ఎక్కడ పోతుందో తెలియదు. అయితే ఈ ఇంద్రధనస్సు ఏం చేస్తుందంటే ఆయన గుర్తు చేస్తుంది, అయ్యా నువ్వు కృపగలవాడివి, నువ్వు దయగలిగిన వాడివి అని గుర్తు చేయడం కోసం ఆయనే అక్కడ సింహాసనం వెనకాల ఇంద్రధనస్సు అనేది పెట్టుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు ఆయనే. అది లేకపోతే నేను కోపడ్డానంటే ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోయిందని చెప్పి అక్కడ సూచనగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సింహాసనం కనిపించింది అగ్నిలో, ఆ సింహాసనం వెనకాల ధనస్సు కనిపించింది. ఆ సింహాసనం కింద ఆకాశ మండలం వంటిది కనిపించింది. ఈయనకి సింహాసనం కింద ఏముందండి? ఆకాశ మండలం వంటిది, స్ఫటికం వంటిది కనిపించింది. ఆ యొక్క ఆకాశ మండలం కింద అంటే యేసు ప్రభువారిని ఏమంటారంటే సర్వోన్నతుడు అంటారు. అసలు సర్వోన్నతుడు అంటే ఏంటి? ఎంత ఎత్తులో ఉన్నవాడిని సర్వోన్నతుడు అంటాడో కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి సింహాసనం కనిపించింది, సింహాసనం వెనక ధనస్సు కనిపించింది, ఆ సింహాసనం కింద ఆకాశ మండలం వంటిది కనిపించింది. ఆ ఆకాశ మండలం కింద 4 జీవులు కనిపించారు. సింహాసనము అంటే ఆకాశ మండలం అంటే మేఘం అనుకోండి, ఉదాహరణకి మేఘం. ఆ తర్వాత 4 జీవులు కనిపించారు. ఈ 4 జీవులు ఎవరయ్యా అంటే కెరూబులు. ఎవరండి? కెరూబులు. ఈ 4 జీవులు కనిపించారు. ఈ 4 జీవులకి 4 రెక్కలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క జీవికి 4 తలకాయలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కెరూబుకి 4 రెక్కలు ఉన్నాయి, మళ్ళీ 4 తలకాయలు ఉన్నాయి.
4 తలలు ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు సైడ్ బై సైడ్, అంటే ఇక్కడ ఒకళ్ళు నిలబడితే ఇక్కడ ఒకళ్ళు నిలబడితే ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు, ఆ విధంగా 4 నిలబడి ఉన్నారన్నమాట. వీళ్ళు ఇట్లా రెక్కలు ఇట్లా చేసినప్పుడు అవతల కెరూబు రెక్క ఈ రెక్క కలుసుకుంటూ ఉంటాయి, ఎగురుతూ ఉన్నారు వీళ్ళు. అయితే ఆ ఎగురుతూ ఉండటం కూడా ఒకళ్ళ ముందుకు ఒకళ్ళు వెనక్కి వెళ్ళలేదు, లైన్లో సమానంగా ఉన్నారన్నమాట. వెనక్కి వెళ్ళినా కానీ అదే లైన్లో సమానంగా వెళ్ళిపోతున్నారు, ముందుకు వచ్చినా కానీ అదే లైన్లో సమానంగా వస్తున్నారు. వీళ్ళ పైన ఏముంది? ఆకాశ మండలం వంటిది ఉన్నది. ఆ పైన ఏముంది? యేసు ప్రభు వారి సింహాసనం. నరస్వరూపం అంటే ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు వారి సింహాసనం ఉంది. అయితే వీళ్ళకి ఎన్ని తలలు ఉన్నాయండి? 4 తలలు నేను చెప్పాను. ఆ 4 తలలు ఏంటంటే, ఒకటేమో సింహం ముఖం ఉంది, ఇంకొకటేమో గద్ద ముఖం ఉంది, ఇంకోటేమో ఎద్దు ముఖం ఉంది, ఇంకొకటేమో మానవ ముఖం ఉంది. 4 తలలు ఒక్కొక్క కెరూబుకి ఉన్నాయన్నమాట. అయితే ఈ 4 తలలు దేనిని సూచిస్తున్నాయి, ఈ 4 తలలు ఏం చెప్తున్నాయి అని మనం చూసినట్టయితే సింపుల్గా మనకు అర్థమైపోయింది. అడవిలో రాజు ఎవరినంటారు? సింహం. అంటే అడవంతా కూడా ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆయన యొక్క ఆధిపత్యంలో ఉందని గుర్తు. తర్వాత ఆకాశ పక్షుల్లో రాజు ఎవరు? గద్ద. కాబట్టి ఆకాశ పక్షులన్నీ కూడా, ఆకాశంలో ఉన్నాయి అన్నీ కూడా ఆ సింహాసనాసీనుడైన వాని కింద ఉన్నాయి అని అర్థము. ఆ తర్వాత మనుషుల మధ్య తిరిగే జంతువుల్లో, అంటే ఈ సింహాలు ఇవన్నీ కూడా అడవిలో ఉంటాయి. అయితే మనుషుల మధ్య తిరిగే జంతువుల్లో బలమైన జంతువు ఏదంటే ఎద్దు. ఇప్పుడు మనకు అక్కడక్కడ, నేను గిద్దలూరు కొన్నాడు పనిచేశాను, అటైతే ఎక్కువగా మన ఒంగోలులో కూడా ఒంగోలు ఎద్దులు అంటే మంచి పేరు అంటారు. అంటే వాటికి పోటీలు పెడతారు కదండి, అది బండలాగే పోటీలు పెడతారు. కాబట్టి మనుషుల మధ్య సంచరించే జంతువుల్లో బలమైన జంతువు ఏదంటే ఎద్దు. కాబట్టి ఇవన్నీ, అంటే ఈ ఎద్దు ఏం సూచిస్తుందంటే మనుషుల మధ్య తిరిగే జంతువులన్నిటినీ సూచిస్తుంది. అయితే దీని మీద అధికారి ఎవరై అంటే ఆ సింహాసనాసీనుడైన వాడని అర్థం. ఆ తర్వాత 4వ ముఖం మానవులు. ఇక చెప్పాల్సిన పని లేదు, మానవులందరూ కూడా ఆ సింహాసనాసీనుడైన వాడి యొక్క ఆధిపత్యంలోనే ఉన్నారు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు మాట ఉంటుంది చూడండి. ఆయన గురించి 17వ అధ్యాయం అక్కడ సర్వ శరీరుల మీద అధికారి అని చెప్పి ఓ మాట అంటాడు. 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిశ్చయం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద అధికారం ఎవరికి ఉందండి? యేసు ప్రభువుకు ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా సృష్టి మొత్తము కూడా సింహాసనాసీనుడైన వాని యొక్క ఆధిపత్యములో ఉన్నది. సింహము అడవిని సూచిస్తుంది, గద్ద ఆకాశాన్ని సూచిస్తుంది, ఎద్దు మానవుల మీద సంచిన జంతువులు సూచిస్తుంది, ఆ తర్వాత మానవులు. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అందుకే ఆయన ఏమంటారంటే సర్వలోకనాథుడు అంటారనమాట. సర్వలోకనాథుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే లార్డ్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఈ భూమి మొత్తానికి కూడా ఆయన లార్డ్. మనం మొట్టమొదటి మర్చిపోకూడదు. మళ్ళీ ఎందుకు చెప్తారు ఇదంతా అంటే, అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. దేవునితో సమానంగా ఉంటామంటే అది మొత్తం వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మరి దీన్ని మళ్ళీ ఈ 4 తలల గురించి ఇంకో చిన్న విషయం కూడా ఉంది. అది ఏంటంటే ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా
ఆయన పరిపాలనలో ఉన్నాయని తెలియజేస్తున్నాయి. ఎలా తెలియజేస్తున్నాయంటే, గతంలో చరిత్ర గమనించినట్లయితే ఈ భూలోకాన్ని పరిపాలించే రాజ్యాలన్నింటిలో కూడా గొప్ప రాజ్యాలు ఒక 4 ఉన్నాయి. అది ఒకటేంటంటే అశ్షూరు రాజ్యం. ఈ అశ్షూరు రాజ్యము, ఆ రాజ్యం యొక్క ఆ దేశం యొక్క చిహ్నం ఏంటంటే, ఆ దేశస్తులు దేన్ని ప్రేమిస్తారు లేదా దేన్ని చిహ్నంగా పెట్టుకున్నారంటే ఎద్దుని పెట్టుకున్నారు. దేన్ని పెట్టుకున్నారు? ఎద్దులు పెట్టుకున్నారు. వీళ్ళని అస్సీరియన్స్ అంటారు, వీళ్ళని అశ్షూరియులు అంటారు. ఈ అశ్షూరు రాజులే ఇశ్రాయేలు ప్రజలతో చాలాసార్లు యుద్ధం చేశారు. మనం చూసినట్లయితే సెన్నహెరెబ్ అనే రాజు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజల్లో, ఇప్పుడు ఇశ్రాయేల్ మొత్తం ఎంతమంది అండి? 12 గోత్రాలు కదా. 12 మంది కొడుకులు, 12 గోత్రాలు ఉన్నాయిగా. ఇప్పుడు ప్రజెంట్ 10 గోత్రాలు కనపడలా. ఈ సెన్నహెరెబ్ అనే రాజు ఏం చేశాడంటే, యేసు ప్రభువు రాకముందు 700 సంవత్సరాల ముందే ఈ 10 గోత్రాల వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశాడు. వాళ్ళు ఎటుపోయి ఈ రోజు కూడా కనపడలా. చరిత్ర ఇది. కాబట్టి అశ్షూరు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళ యొక్క వాళ్ళ గుర్తు ఏంటంటే ఎద్దు. ఇప్పుడు మన దేశంలో కూడా ఏం చేస్తున్నారు? ఎద్దులు కానీ వధిస్తే ఊరుకోం. ఆవుని కానీ మాంసం తింటారా? ఆవుని వధించారంటే ఊరుకోమంటున్నారు. ఎందుకంటున్నారు తెలుసా? వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అశ్షూరీయులే వీళ్ళు, ఎక్కడోళ్ళే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ఎద్దు అనేది అశ్షూరు రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత గద్ద అని, ఆ తర్వాత సింహం అనేది నెబుకద్నెజరు రాజు పరిపాలించాడు కదా, ఆ రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత గద్ద అనేది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత మానవ ముఖం అనేది మానవ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆ మానవ జ్ఞానం ఏంటి అంటే ప్రస్తుతం పరిపాలన జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం అని. ఒక 200 ఏళ్ళు మనం ముందుకు పోయామంటే ఈ ఓటింగులు, ఈ ఎమ్మెల్యేలు ఎన్నుకోవటం, ఈ ఎమ్మెల్సీలు అదేం లేదు, రాజే ఈ దేశం మొత్తాన్ని జయించాడంటే ఆ రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, అతను ఏం చెప్తే చేయాలంతే. ఇప్పుడు అట్లా కాదు, ప్రజాస్వామ్యం అనేది వచ్చేసింది. అంటే ఓటింగ్ అనేది వచ్చేసింది. అంటే ఈ ఓటింగ్ వచ్చిన తర్వాత ఏమైంది? మానవ జ్ఞానాన్ని ఉపయోగించి శాసనాలు చేస్తున్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు, లేదా చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు, లేకపోతే మోడీ కూర్చుంటాడు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆలోచన చేసి శాసనాలు చేస్తున్నారు. గతంలో 200 ఏళ్ళ అవతలకి వెళ్ళామంటే, 200 సంవత్సరాల అవతలకి వెళ్ళామంటే అక్కడ ఇవన్నీ లేవు. అక్కడ ఏంటంటే రాజు ఏం చెప్తే అది చేయాలి. కాబట్టి ప్రజెంటు ఎలా పరిపాలన జరుగుతుందంటే మానవ జ్ఞానంతో పరిపాలన జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి అందుకే ఆయన్ని ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది ఆయన గురించి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. భూపతులకు అధిపతి అనే పదం ఉంటుంది చూడండి అక్కడ. చాలు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే భూపతులకు అధిపతి. ఎవరు? భూపతులకు అధిపతి. నువ్వు మోడీ కావచ్చు, నువ్వు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నువ్వు అమెరికా అధ్యక్షుడు కావచ్చు, నువ్వు రష్యా పుటిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరి మీద అధికారి ఎవరైనా అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పేశాడు, భూపతులకు అధిపతి. అంటే రాజ్యాల మీద అధిపతి ఎవరంటే ఆయనే. ఆయన తీర్పులు అగమ్య గోచరములు. కాబట్టి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడనే విషయం ఇప్పుడు చేస్తున్నాడు, గతంలో కూడా చేశాడు, ఎప్పుడు నుంచో చేస్తున్నాడు. కాబట్టి రాజ్యాల మీద అధిపతి ఆయనే, సృష్టి మీద అధిపతి ఆయనే. ఆయన ఎక్కడ ఉన్నాడంటే యేసు గ్రంథం 1వ అధ్యాయంలో చూపిన దర్శనం ప్రకారం సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా అక్కడ సింహాసనం లోపల బయట అంతా కూడా మంటలు మండిపోతూ ఉన్నాయి, దగదగదగా మెరుస్తూ ఉన్నది. కనిపించిన రీతిలో నరస్వరూపిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కింద ఆకాశమండలం వంటిది ఉన్నది. ఆ కింద కెరూబులు ఉన్నారు, 4 ఉన్నారు. ఈ 4కి ఒక్కొక్క కెరూబుకి 4 తలలు ఉన్నాయని చెప్పాను. ఆ 4 తలలు ఇప్పుడు వివరించాను మీకు. ఆ తర్వాత వీళ్ళు రెక్కలాడిస్తూ ఉన్నారు. ఈ కెరూబులు ఏం చేస్తున్నారు? రెక్కలాడిస్తూ ఉన్నారు.
ఈ రెక్కలాడిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏముంటుందంటే దేవుని స్వరం వంటి శబ్దం వస్తూ ఉంది అంటాడు. తర్వాత జలముల ఘోష లాంటి శబ్దం వస్తుంది అంటాడు. తర్వాత దండువారు చేయు శబ్దము అంటాడు అన్నమాట. అంటే 3 రకాల సౌండ్లు వస్తాయి వీళ్ళు రెక్కలాడిస్తూ ఉంటే. దండువారు చేయు శబ్దము. దండువారు అంటే ఎవరు? మీరు ఎవరైనా ఆర్మీలో పనిచేసినట్టు తెలుసు. దండువారు ఎవరిని అంటారు? దండువారు అని ఆర్మీ వాళ్ళనే కదా. సైన్యాన్ని ఏమంటారంటే దండువారు చేయు శబ్దం అంటారు. అంటే దండువారు చేయ శబ్దం అంటే వాళ్ళు మనం ఎక్కడన్నా అంటే మనం బాపట్ల దగ్గర శ్రీలంక ఉంది, సూర్యలంక ఉంది. ఆ సూర్యలంక వెళ్ళినప్పుడు కూడా అక్కడ సౌండ్లు చేస్తూ ఉంటారు సైన్యం. అంటే ఈ సన్నాయి ఊదుతా ఆ మేళాలు కొడతా ఒక రిధంలో సౌండ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు మార్చింగ్ కూడా ఒక రిధంలో చేస్తూ ఉంటారు అన్నమాట. దండువారు చేయు శబ్దం అన్నాడు. అంటే నేను చెప్పాను కదా, ఈ సృష్టిని తర్వాత ఈ రాజ్యాలని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ దర్శనం ప్రకారం యేసు ప్రభు. అయితే కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి? ఆయనకి కూడా మరి ఇప్పుడు మన దేశాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ ఉంది. ఆ తర్వాత కేంద్రానికి కూడా పోలీసు వ్యవస్థ, సిఆర్పి వాళ్ళు ఉన్నారు, సైన్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈయన కూడా కావాలా? యేసు ప్రభు వారికి కూడా ఇవన్నీ లేకుండా పరిపాలన జరిగిద్దా? మరి ఆయన సైన్యం ఏమిటి అనేది ఎవరైనా ఊహిస్తారా? యేసు వారి సైన్యం ఏంటి? దండువారు చేసి అంటే వాళ్ళు రెక్కలు ఆడించినప్పుడు ఏం జరుగుతుంది? దండువారు చేయ శబ్దం వస్తుంది అన్నాడు. ఐడియా వస్తుందా ఎవరికైనా? బోధకులా? సృష్టి మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే ఆయనకి సైన్యం కావాలి. ఆయనకు కూడా ఏ సైన్యం అంటే ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలు ఏంటంటే తుఫానులే ఆయన ఆయుధాలు, ఉరుములు మెరుపులే ఆయన ఆయుధాలు, పిడుగులే ఆయనక ఆయుధాలు, కరోనా లాంటి వ్యాధులే ఆయన ఆయుధాలు. కాబట్టి ఇప్పుడు మనం ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగుళ్ళు పంపించాడండి? ఐగుప్తు దేశం మీదకి ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తెచ్చే ముందు తెగుళ్ళు ఎన్ని వచ్చినాయి? 10 రకాల తెగుళ్ళు పంపించాడు. అదే ఆయన ఆయుధాలు. కాబట్టి ఇక్కడ అంటే మీకు ఒక మంచి విచిత్రమైన వచనం ఒకటి చూపిస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే ఉరుములో నుండి వచ్చే మెరుపుకి దారి చూపించేవాడెవడు అనే ఒక మాట అంటాడు ఇక్కడ. 27వ వచనం, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడు ఎవడు? ఇప్పుడు మనకి ఉరుములు వస్తూ ఉంటాయి కదండి. ఆ ఉరుములోంచి ఏం జరుగుతుంది? మెరుపు వస్తుంది. ఆ మెరుపు పెద్దదైందంటే దాన్నే పిడుగు అంటాం. అయితే ఆ మెరుపు వచ్చినప్పుడు, ఆ పిడుగు పడ్డప్పుడు అది తూర్పు వైపుకి వెళ్ళాలా, అక్కడి నుంచి పడమర వైపుకి వెళ్ళాలా, నేరుగా భూమిలోకి దిగాలా, లేకపోతే తూర్పుకి వెళ్ళాలా, పడమరకు వెళ్ళాలా, ఉత్తరానికి వెళ్ళాలా, దక్షిణానికి వెళ్ళాలా అనేది నిర్ణయించేది నేనే అని చెప్తాడు ఇక్కడ. సృష్టిని ఎంత కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ఆ ఒక్క మాటలో చెప్తున్నాడు. యోబుని ప్రశ్నించాడు, నీకేం తెలుసు, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, ఎందుకు పెట్టావే అని నన్ను అంటున్నావు, నీకేం తెలుసు చెప్పు అని చెప్తూ ఆయన వేసిన ఒక ప్రశ్న ఏంటంటే ఉరుములోని మెరుపునకు దారి చూపించువాడు ఎవడో నీకు తెలుసా అని అన్నాడు. కాబట్టి ఈ సృష్టిని అణువణువు కూడా ఆయనే కంట్రోల్ చేస్తూ ఉన్నాడు ఆ సింహాసనం మీద ఉండి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దండువారు చేయు శబ్దం అంటే ఏంటంటే ఆయన ఆయుధాలు అన్నమాట. సృష్టి మొత్తాన్ని కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే రాజ్యాన్ని కంట్రోల్ చేయాలన్నా, దేన్ని కంట్రోల్ చేయాలన్నా మామూలు వేడకేమున్నాయి? బాంబులు, అణుబాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు, ప్లేన్స్, ఏదో బాంబులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అక్కడ యుక్రెయిన్లో. కానీ ఆయన ఆయుధాలు ఇవి కాదు.
ఆయన ఆయుధాలు ఏంటంటే ఉరుములు, మెరుపులు, తుఫాన్లు, గాలివానలు, వడగండ్లు. మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరిగేటప్పుడు కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ వడగండ్లు పడటం వలన అవతల సైన్యం ఓడిపోవటం, అక్కడ పెద్ద తుఫాన్ రావడం వల్ల అవతల సైన్యం ఓడిపోవటం, ఇవి చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన సైన్యం ఏంటి, లేకపోతే ఆయన ఆయుధాలు ఏమిటంటే ఇటువంటి ఆయుధాలతో ఆయన సృష్టి మొత్తాన్ని, రాజ్యాలన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు, సింహాసనం మీద ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు రెక్కలు ఆడించడం, తర్వాత చెప్తాను ఆ విషయాన్ని. అయితే ఆ తర్వాత ఏముంది అంటే ఈ కెరూబుల కింద భాగంలో నేల మీద చక్రాలు ఉన్నాయి. ఈ కెరూబుల కింద భాగంలో నేల మీద ఏమున్నాయంటే చక్రాలు ఉన్నాయి. అంటే మీరు తర్వాత ఈ 28 వచ్చిన చదివారంటే అర్థమైపోయింది, నేను చెప్పిందంతా మీకు అర్థమైపోయింది. చక్రాలు ఉన్నాయి. అవి ఆ చక్రాలు ఎలా ఉన్నాయంటే ఆ రాతితో చేయమని చక్రాలు ఉన్నాయి. చక్రంలో చక్రం ఉన్నట్టు కనిపించింది. అయితే అవి ఎక్కడున్నాయి? ఒక్కొక్క కెరూబు ముందు ఒక్కొక్క చక్రం ఉంది. ఆ తర్వాత రక్తవర్ణంతో ఉన్న చక్రాలు, అవి చక్రంలో చక్రం ఉంది, రాతితో చేయబడ్డాయి. ఆ తర్వాత ఆ చక్రాల్లో ఆ చక్రాలకు ఏమున్నాయంటే టోటల్గా చక్రాల నిండా కూడా కళ్ళు ఉన్నాయి. చక్రాలకు ఏమున్నాయండి? కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? మొత్తం చూస్తూ ఉంటాయి కదా, మనం చూసినట్టే. కాబట్టి సృష్టి మొత్తంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ ఆ చక్రాల్లో ఉన్న కళ్ళు చూడటం ద్వారా అవి కెరూబుల దగ్గరికి వెళ్ళిపోయి, కెరూబుల దగ్గర నుంచి ఆకాశ మండలం పైన ఉన్న యేసుప్రభు దగ్గర కమ్యూనికేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం జగన్మోహన్ రెడ్డి కలవాలడానికి వెళ్ళామనుకోండి, గబగబా బానిస్తారా? బానీరు కదా. లేకపోతే మోడీని కావడానికి వెళ్ళామనుకోండి, గబగబా ఎలాగైనా రాయని రానిస్తారా? 10 మంది సెక్యూరిటీలు ఉంటారు. తర్వాత 10 వాకిలు దాటి వెళ్ళాలి మనం. అట్లాగే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఈ కళ్ళు చూస్తాయి. ఈ కళ్ళు దగ్గర నుంచి కెరూబులకి కమ్యూనికేషన్ వెళ్ళిద్ది, సమాచారం వెళ్ళిద్ది. ఈ సమాచారం అనేది కెరూబుల దగ్గర నుంచి ఆకాశ మండలం వంటి దాని లోపల నుంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అందుకే ఇక్కడ అవి రెక్కలో ఆడించుట ఆగినప్పుడు ఆ ఆకాశ మండలం వంటి దానిలో నుంచి సౌండ్ వస్తుందని చెప్పి రాశాడు. అంటే ఎప్పుడైతే రెక్కలు ఆడించడం ఆపారో కెరూబులు, అప్పుడు కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. అంటే ఈ కెరూబులు కూడా డైరెక్ట్ యేసు ప్రభువుని చూడటానికి లేదు. మధ్యలో ఏముంది? మేఘమడ్డం ఉంది. ఆకాశ మండలం అంటే మేఘమడ్డం ఉంది. కెరూబులు కూడా నేరుగా చూడటానికి అవకాశం లేదు. ఈ మండలంలోంచి పైకి కమ్యూనికేషన్ వెళ్ళింది, సమాచారం వెళ్ళింది. ఆ సమాచారం తీసుకుని ఆయన మళ్ళీ నిర్ణయం పంపిస్తాడు. పంపించిన దాన్ని మళ్ళీ కెరూబుల దగ్గరికి వస్తుంది. కెరూబుల దగ్గరికి వచ్చిన తర్వాత కెరూబులు అనేవాళ్ళు అమలు చేస్తారు. ఇది యేసు ప్రభువారు చేస్తున్న పరిపాలనా విధానము. ఇప్పుడుది కాదు, ఇది ఎప్పుడుది? ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇప్పుడుది కాదు, ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ స్థానంలో ఉన్న ఆయన, మనం ఫస్ట్ చదివిన వాక్యానికి మనం ఇప్పుడు వచ్చామంటే ఆ స్థానంలో ఉన్న ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు ఏం చేశాడండి? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోరా. అంటే ఎవరైనా విడిచిపెడతారండి అంత పొజిషన్లో ఉండి? ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎవరు లోకేష్, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వేల కిలోమీటర్లు తిరుగుతున్నారు ఆ పొజిషన్ కోసం. ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఏం చేస్తున్నారండి? వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళకి కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా సింహాసనం కనపడతా ఉంటుంది. చంద్రబాబు నాయుడికి కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ మోడీకి కానీ, వీళ్ళందరూ అదే కనపడతా ఉంటుంది. మరి ఇంత స్థానంలో ఉన్న ఆయన తనను తాను రిక్తునిగా చేసుకునేనైనా పదం వాడబడింది అక్కడ. అంటే అది మొత్తం వదిలిపెట్టి వచ్చాడు. దాంతో వచ్చాడు అనుకో, అది వదిలిపెట్టకుండా అదే ఆకారంతో వచ్చాడనుకో, రాగాట్లా వచ్చాడనుకో, వస్తే ఈ మానవులు ఏమైనా అసలు చూడటానికి వీలవుద్దా అండి? చూడటానికి వీలవుద్దా? యోహాను
ఆయన చూసి ఏం చెప్పాడు, చచ్చిన వాని వల్ల పడిపోయాడు. ఇక్కడ యేసుగారు కూడా సాగిలి పడిపోయాడు. నేను చూడలేనయ్యా అని చెప్పి సాగిలి పడిపోయాడు. అయితే అది మొత్తం వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకోవటం మాత్రమే కాక ఇక్కడ ఇంకో పదం రాయబడింది. ఏం పదం రాయబడింది అంటే 7వ వచనంలో దాసుని స్వరూపము ధరించుకొని. పోని వదిలిపెట్టినవాడు మానవుడు వదిలిపెట్టేసి మానవుడిగా వచ్చాడా? అది కూడా కాదు, దాసుని స్వరూపం ధరించుకొని. అంటే మామూలు మానవుల కంటే కూడా తక్కువ స్థాయికి వెళ్ళిపోయాడు. ఎక్కడ జన్మించాడు? రాజు కోటలో జన్మించవా? రాజు కోటలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు యేసు తెలుసా? పశువుల పాకలో కూడా కాదు, ఒక కొండ గుహలో జన్మించాడు. పశువుల పాక అని అంటే అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు సత్రంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆమెకి సడన్గా నొప్పులు వచ్చినాయి. సత్రం అంతా ఎలా ఉంది? కిక్కిరిసిన జనంతో ఉంది. కిక్కిరిసిన జనంలో కాన్పు చేయడానికి వీలవుద్దా? వీలు కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే నొప్పులు రాగానే ఆ సమీపంలో దగ్గరలోనే ఒక కొండలు ఉన్నాయి. ఆ కొండ గుహలు ఉన్నాయి, గొర్రెలు కాసుకునే వాళ్ళ గుహలు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి అక్కడ కాన్పు అయింది. ఆ తర్వాత తీసుకొచ్చి సత్రంలో స్థలం లేనందున అని పదం ఒకటి రాయబడింది. సత్రంలో స్థలం లేనందున ఆయన్ని పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది బైబిల్లో రాయలా. సత్రంలో స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని రాయబడింది. అయితే ఒరిజినల్గా ఎక్కడ పుట్టాడంటే కొండ గుహలో పుట్టాడు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా బెత్లెహేము వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉన్నారు అది ఈరోజు కూడా. అంటే దాని మీద ఏ కొండ గుహలో పుట్టాడో ఆ గుహ మీద పెద్ద చర్చి కట్టారు. ఇప్పుడు ఆ చర్చిని ఏమంటారంటే చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ఆ చర్చి ఇప్పటికీ కూడా ఉంది, అందరూ పోయి చూసి వస్తూ ఉన్నారు అనమాట. కాబట్టి ఎక్కడ పుట్టాడు? కొండ గుహలో స్థలం లేని వాళ్ళలాగా పుట్టాడు. ఆ తర్వాత ఎన్నిక లేని కుటుంబంలో జన్మించి ఆయన ఒక కార్పెంటర్ లాగా పెరిగాడు. పెరిగి ఆయన ఎవరైనా ఏంటి అసలు ఈయనేంది, అతనిదే ఉందిలే, అతనేదో ఒడ్రంగొడు కొడుకు అనే పరిస్థితిలో పెరిగాడు. అసలు ఎవరైనా సృష్టి మొత్తాన్ని శాసించగలిగిన వాడు, సృష్టి మొత్తం మీద అధికారి. కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తర్వాత ఇంకో మాట ఏముందంటే అక్కడ మానవ పోలికలో తిరిగాడు. మనుషుడు పోలికలో తిరిగాడు. వాస్తవంగా మనుషుడు కాదు, కానీ మనుషుడు పోలికలో ఈ లోకంలో తిరిగాడు. ఇవన్నీ ఎందుకు చేశాడయ్యా అంటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని, నీ పాపం నా పాపం తీసివేయాలని. ఇవన్నీ ఎందుకు చేశాడంటే నీలో ఆయన ఆత్మ ఉన్నది, నీలో ఆయన ప్రేమ ఉన్నది. కాబట్టి నీకు ఆయనకి సంబంధం ఉంది. నీకు ఆయనకి ఏముంది? సంబంధం ఉంది. వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఆయన వాయువు అనేది నీలో ఉన్నది. అది ఎక్కడ రిలేషన్. కాబట్టి అది నశిపోవడం ఆయనకి ఇష్టం లేక, ఇప్పుడు మీరు పల్లెటూరులో చాలామంది చూస్తూ ఉంటారు, ఏది గేదె ఈనింది అనుకోండి, ఈనిన తర్వాత ఏం చేస్తారు? అమ్మేరు అనుకో, అమ్మిన తర్వాత ఏం చేస్తారు? ఆ గేదెని తోలుకెళ్ళడం ఏం చేయరు. అమ్మితే ఆ దూడని ఏం చేస్తారు? రిక్షా మీద పెడతారు, తీసుకెళ్తూ ఉంటారు. ఈ గేదె ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. నువ్వు పదాన్ని ఎవరు తోలేది ఉండదు. అంటే ఆ గేదె ఎంత ప్రేమ కలిగి బిడ్డ మీద వెళ్తూ ఉందో అంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ సర్వాధికారాన్ని పక్కన పెట్టి తనను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. మన కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కథ కాదని ముందే చెప్పాను. ఇది కథ కాదు, జరిగింది, జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు, పరిపాలన చేస్తున్నాడు.
అయితే ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో సృష్టి మొత్తంలో వాళ్ళు రేపు భయంకరమైన అగ్నిగంధకాలతో మండే గుండంలో పడబోతున్నారు. కనుక దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని, ఆయన ఏ స్థితిలో ఉన్నాడని అర్థం చేసుకొని, మనం ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి. తర్వాత ఆయన మనకిచ్చే రక్షణను మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఆ తర్వాత పరలోక రాజ్యానికి మనం ఇప్పుడే వెళ్తామని ఆశతోటి మనం ఉండాలి. ఈ విధంగా జీవిస్తూ ఉండాలి. నీకు చేతనైనంత వరకు నాకు చేతనైనంత మనం ఏం చేయాలంటే ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, లేకపోతే మనకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ విషయాన్ని చెప్పి వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకునేటట్లుగా చేయాలి. అయితే ఆయనను గ్రహించుకోలేదు, లోకం ఆయనను గ్రహించుకోలేదు. అంటే లోకం చీకటితో నిండి ఉంది. యోహాను సువార్తలో చెప్తాడు, లోకం చీకటితో నిండి ఉంది కాబట్టి వెలుగు చీకటిలో సంచరిస్తుంది, కానీ చీకటి తన క్రియలు మంచివి కాదు కాబట్టి దానిని గ్రహింపకుండెను అని ఉందన్నమాట. కాబట్టి మనం గ్రహించాం, అందుకే మనం చర్చికి వచ్చాం, అందుకే మనం ఆయన ప్రేమిస్తున్నాం. అయితే ఈ ప్రేమను మన పాటికి మనం ఉంచుకోకుండా మనం ఇతరులు కూడా పంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యేసు ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను.